అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' 39వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఆడపిల్లవి కుదురుగా ఉండలేవా? మీ అమ్మ మీదే అంతగా అరుస్తావా? కానీ ఒక మాటలో మెచ్చుకోవచ్చని మీ అక్కలాగా నువ్వేం పాడు పని చేయలేదు. నోరు మాత్రమే కాస్తుంది. అయినా శాస్త్రి ఇద్దరు కూతుర్లను కంటే ఒకతేమో అలాంటిది, ఇంకోటేమో నీలాంటిది సరిపోయారంటూ అని తమిద్దరు అక్క చెల్లెలతో పాటు నాన్నని కూడా తిట్టడంతో మహితకు ఆయన దులపాలని అనిపించింది. కానీ ఎందుకులే, అది ఇంకో నెగిటివ్ పాయింట్ అయిపోతుందని సైలెంట్గా ఉంది. ప్రమోద్ అందరికీ టీ తీసుకొచ్చి వాటితో పాటు బండ్లు కూడా రావడంతో ఆ పూటకి అందరూ అదే తిన్నారు. అవును అన్నయ్య, మనం ఎంత ఫీజు కట్టలేకపోయినా కూడా కొన్ని ఖర్చులంటూ ఉంటాయి కదా, వాటికి డబ్బులెలా? ఇంట్లో కొంచెం ఉంది, నేను వెళ్ళి తీసుకొచ్చేనా అంటూ మళ్ళీ శ్యామల మొదలుపెట్టడంతో అవసరం లేదమ్మా, నేను ప్రమోద్ చూసుకుంటాంలే. ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇప్పుడు నిన్ను అక్కడికి పంపించడం ఎందుకు? శాస్త్రికి ఏమైనా అవసరం ఉంటే నువ్వు కావాల్సి వస్తుంది కదా అని శర్మగారు చెప్పడంతో అన్నమాట వేదాంతం కనుక అలాగే కాస్త అన్న మూర్ఖత్వం కూడా పంచుకుంది శ్యామల. అందుకే వెంటనే ఒప్పుకుంది. అలా రోజు రాత్రికి శాస్త్రి గారి బీపీ, హార్ట్ బీట్ అన్నీ కంట్రోల్లోకి వచ్చాక డాక్టర్ సర్జరీకి తీసుకెళ్లారు. కమల మాత్రం ఇంతవరకు అప్పుడప్పుడు టీ తప్ప ఏమీ తినలేదు. త్రిపద, మహిత కూడా అలాగే ఉన్నారు. శ్యామల మాత్రం మంచిగా తింటోంది. త్రిపద, నువ్వు వెళ్ళమ్మా అన్నయ్య గారి దగ్గరికి అని కమల అంటుంటే, ఎందుకు? ఇప్పుడు అది దానివల్లే కదా, ఆయన గుండె నొప్పి వచ్చింది, మళ్ళీ దాన్ని పంపిస్తానంటావేంటి కమల? నేను వెళ్ళి చూసొస్తానండి అనేసరికి మహిత తల్లిని ఆపేస్తూ, నువ్వేం నాన్నని చూసుకోవాల్సిన అవసరం లేదమ్మా, నీ వల్ల ఆయనకున్న మెంటల్ స్ట్రెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. అక్కని వెళ్ళని అని అంటే ఇద్దరికిద్దరు సరిపోతారు. ఈ విషయంలో మాత్రం బాగా మెచ్చుకోవచ్చు. ఇద్దరు మేనత్తలకి బుద్ధులు ఎక్కడికి పోతాయి? చెప్తుంటే అర్థం కాలేదా? అది చేసిన పిచ్చి పని తెలియడం వల్లే కదా మీ నాన్నకి ఇలా జరిగిందని శ్యామల అంటుంటే, అమ్మా, నాన్నకు గుండెపోటు రావడానికి కారణం అక్క చేసిన పని కాదు, అత్తయ్య చనిపోయిందని నిజాన్ని తట్టుకోలేకపోవడం వల్ల అని చెప్పి, త్రిపు నువ్వు వెళ్ళవే అని చెప్పింది మహిత. రాత్రి 9 గంటలకు మొదలు పెడితే అర్ధరాత్రి 12:30కు 1 గంటకు బయటకు వచ్చిన డాక్టర్స్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పడంతో అందరి మనసులు తేలికపడ్డాయి. ఒకసారి ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చంటూ డాక్టర్ చెప్పడంతో అందరినీ ఆపించి తిరుపతిని లోపలికి పంపించింది మహిత. స్పృహ వచ్చిన శాస్త్రి గారు కళ్ళు కూడా ఇంకా తెరవలేకపోతూ ఉంటే లోపలికి వచ్చిన త్రిపద తను ఏడిస్తే శాస్త్రి గారు కూడా ఏడుస్తారని అనుకుంటూ కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని లోపలికి వెళ్ళి ఆయన చేతిని పట్టుకొని, ఎలా ఉంది నాన్నగారు అని అడగడంతో బలవంతంగా కనురెప్పలు తెరిచిన శాస్త్రి గారికి వాడిపోయిన కూతురు మొహం కనిపించడంతో బావునన్నట్టుగా తలూపి అతి కష్టం మీద పదాలు అన్నీ కూడా పలుక్కొని, నిజంగానే నా చెల్లెలు చనిపోయిందా అమ్మా అని అడగటంతో డోర్ దగ్గర నిలబడిన మహిత ఇప్పుడు మళ్ళీ అక్క నిజమని చెప్పడం, ఆయన ఎడవడం, మళ్ళీ పెయిన్కి గురవ్వడం జరుగుతుందనిపించి, నాన్నగారు, అత్తయ్య నిజంగానే మన మధ్య లేదు, అది మీరు ఎప్పటికైనా ఒప్పుకోవాల్సిన నిజం. కానీ మీకు ఇంకొక విషయం తెలుసా? అత్తయ్య మీ ముందు ఒక దోషిలాగా వెళ్ళిపోయింది, కానీ తను వెళ్ళాక ఒక మంచి గౌరవమైన స్థానంలోనే నిలబడింది. మావయ్యని కూడా నిలబెట్టింది. మనం మాత్రమే ఆమెను తక్కువగా చూస్తున్నాం. కానీ అత్తయ్య నీ కలలను నిజం చేస్తూ ఉచితంగా ఎన్నో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్ కట్టి వాటికి యజమానురాలు అయ్యింది. తను ఈ భూమి మీదకి వచ్చినందుకు ఎంతో కొంత సాధించే వెళ్ళింది. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది అత్తయ్య చనిపోయిందని కాదు, కనీసం ఆవిడ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే అన్నా మీకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని. ఎవరి మాటలు వినకండి అత్తయ్య ఏం తప్పు చేసింది నాన్న? ఒక మనిషిని ప్రేమించడం, తను మన కులం వాడు కాకపోవడం తప్ప చెప్పండి నాన్న అని మహిత చాలా సున్నితంగా సిచ్యువేషన్ని డీల్ చేయడంతో త్రిపదని ఆశ్చర్యంగా చెల్లి వంక చూస్తూ ఆమె కళ్ళార్పుతూ నమ్మకం ఇచ్చింది. తన గురించి తెలిసిందంటే ఆమె పిల్లల గురించి మీకు తెలిసే ఉంటుంది కదా అమ్మ, ఎవరు ఎంతమంది అని శాస్త్రి అడగడంతో చెల్లి వంక చూస్తూ త్రిపద తల అడ్డంగా ఊపుతూ ఉంటే, అత్తయ్యకు ఒక కొడుకు నాన్న, ప్రమోద్ బావ కంటే కొంచెం చిన్నవాడంతే అని చెప్పి, ఇంకెక్కువ మాట్లాడద్దు నాన్న, రెస్ట్ తీసుకో అని చెప్పింది మహిత. ఒకసారి మీ అమ్మని పిలువమ్మ అంటూ, ఎంతైనా భార్య మీద ఒక రకమైన ఇష్టం ఉంటుంది కాబట్టి దాంతోటే శాస్త్రి గారు శ్యామలను పిలవడంతో ఇద్దరూ బయటికి వెళ్ళి ఆమెను లోపలికి పంపించారు. ఏమండి అంటూ కాస్త స్లో మోషన్లో దగ్గరికి వెళ్ళిన శ్యామల, మీకంతా బాగుంది కదండి అని అడిగితే చిన్నగా తలాడించారు శాస్త్రి గారు. ఇంత భయపెట్టేశారు మీరు మమ్మల్ని. పోతే పోయిందా దరిద్రం, దాని గురించి మీ ఆరోగ్యం మీదకి ఎందుకు తెచ్చుకుంటారండి? ఎప్పుడో 25 ఏళ్ల కిందటనే వదిలేశాం, మళ్ళీ ఇప్పుడు ఆ దరిద్రాన్ని అంతగా తలుచుకోవడం అవసరమా? 2 కూతుర్లున్నారు, ఎలా పెళ్లి చేయాలి? ఒకతేమో ఇలా నింద వేసుకొనొచ్చిందని కూతుర్ల గురించి ఆలోచించకుండా చెల్లెలు చనిపోయిందని తెలియగానే గుండె పట్టేసుకున్నారు. మీకేమైనా జరిగితే 2 కూతుర్లనేసుకొని నేను ఎలా బ్రతుకుతానని ఆలోచించారా అండి అని శ్యామల ముక్కు చిదుతూ ఇంకో పక్క అవే సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే ఆమెను పిలిచి ఎంత తప్పు చేశానా అనుకున్న శాస్త్రి గారు, సరేనమ్మా, నేను కాసేపు కళ్ళు మూసుకుంటానని చెప్పి పడుకున్నారు. ఏంటమ్మా అని మహిత ఆమె అరుపులు కాస్త బయటకు కూడా వినిపించడంతో అంటూ ఉంటే, ఏం లేదులే, మీ నాన్నకు కాస్త గడ్డి పెట్టి వస్తున్నానంటూ
వాళ్ళందరికి సపరేట్‌గా రూమ్ తీసుకున్న దానిలోకి వెళ్ళిపోయింది శ్యామల. కూతుర్లిద్దరూ శాస్త్రి గారి రూమ్ బయటనే కూర్చొనున్నారు. సడెన్‌గా ఏమైనా అవసరం వస్తుందేమో అని. మరుసటి రోజు డాక్టర్ అన్ని టెస్టులు చేశాక ప్రెజెంట్ అయితే అంతా బానే ఉంది. కాకపోతే ఇంక 3 రోజులు హాస్పిటల్‌లోనే ఉంటే మంచిది. చాలా దూరం అంటున్నారు కదా! ఏమైనా ఇబ్బందయితే రావడం కష్టమవుతుందేమో అని చెప్పడంతో శ్యామల, అమ్మో! ఇప్పటికే వచ్చి 3 రోజులయింది. ఇంకా 3 రోజులుండాలా? ఇంతవరకు స్నానం చేసింది కూడా లేదు అని తెగ ఫీలయిపోతూ ఉంటే, ఉంటాం డాక్టర్ అని చెప్పేసింది త్రిపద. ఎక్కడుంటామే? అసలు ఈ హాస్పిటల్‌లో 3 రోజుల నుంచి ఉండేసరికి ఎంత జుగుప్సగా ఉందో తెలుసా మీకు? ఉంటామని చెప్పేసావంటూ శ్యామల త్రిపద మీద గయ్యిమంటూ ఉంటే, మరేం చేద్దామమ్మా? ఇంటికి వెళ్ళాక నాన్నకు మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే హైదరాబాద్ తీసుకొనొస్తావా నువ్వు? అని మహిత రేగడంతో, ఎట్లన్నా చేసుకొని చావండి. అక్కనంటే చెల్లి పడదు, చెల్లినంటే అక్క పడదు. ఏంటో నాకే పుట్టారు ఇలాంటి కూతుళ్ళని తిట్టుకుంటూ పక్కకు కూర్చున్న ఆమె, శాస్త్రి గారు వాష్‌రూమ్ కోసం పిలవడంతో వెళ్ళిపోయింది. ప్రమోద్, ఇక్కడ ఇంతమంది ఉండడానికి అవ్వదు కదరా! నలుగురు ఆడమనుషుల్ని వేసుకొని తప్పక 3 రోజులున్నాము. ఇంకా 3 రోజులంటే అవ్వదేమో కదా! అంటూ శర్మగారు అనేసరికి, అందరూ ఇక్కడ ఎందుకు నాన్నగారు, నేనుంటానులెండి. సెలవులు తీసుకొని మీరింటికి బయలుదేరండి అనడంతో, నువ్వు మగపిల్లాడివి, బయట పనులంటే చూసుకుంటావు. లోపల శాస్త్రికేమైనా కావాలంటే ఎలారా? అని అడిగేసరికి, మా నాన్న దగ్గర నేను ఉంటాను అని అంది త్రిపద. ఎందుకమ్మా? మా అందరిని పంపించేసి నువ్వు మళ్ళీ వాడిని పిలిపించుకొని కులకడానికా? అంటూ శర్మగారు మాట వదిలేసరికి, అది గూడా తన మానం మీదే పడిందా అన్న బాధ అయిపోయింది త్రిపదకి. మావయ్య గారు, మరీ మీరెక్కువగా మాట్లాడుతున్నారు మా అక్కని అని మహిత మధ్యలో వస్తుంటే, చేసిన దానికే కదా మాట్లాడుతున్నా. నేనేమైనా చెయ్యని దానికి మీ పతివ్రత అయిన అక్క మీద నిందలు వేస్తున్నానా? మళ్ళీ చెప్పొచ్చావు నాకే అంటూ శర్మగారు అనేసరికి, ఇంకా ఆయనతో గొడవ పడడం అనవసరం అని చెప్పి, మీకు త్రిపద ఉండటం అంత ఇబ్బందిగా ఉంటే మా నాన్నని నేను చూసుకోగలుగుతానని అంది మహిత. అది నీ ఇష్టం అని చెప్పి మళ్ళీ ఆలోచించుకొని, ప్రమోద్‌కి త్రిపదతో పెళ్లి కావాల్సింది కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉంటే అక్కడ ఇంకో సినిమా పంట ఏమైనా జరుగుతుందేమో అని భయపడిన శర్మగారు శ్యామల, కమల గారిని ఎవరుంటారని అడగటంతో కమల, మా అన్నయ్య నేను చూసుకోగలనంది. శ్యామల బతికించావన్నట్లు ముఖం పెట్టి, నాకిక్కడేం బాలేదన్నయ్య. మనం అగ్రహారం వెళ్ళిపోదాం. ఆయనకిప్పుడు బాగానే ఉంది. నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఉండడం కూడా దండగ. ఈ డాక్టర్లేదో డబ్బులొస్తాయని కావాలని ఇక్కడ ఉంచమన్నారు తప్ప ఆయనకంతా బావుందని చెప్పడంతో మళ్ళీ ఆమెను ఏదో ఒకటని తిరిగి అనిపించుకోవడం ఇష్టం లేని వాళ్ళందరూ సైలెంట్‌గా ఉంటే, కమల, మహిత ఉంటే ప్రమోద్ ఆమెకి దూరంగా ఉంటాడని భావించిన శర్మగారు సరే అని చెప్పి, ప్రమోద్, మాకు ఈరోజు రాత్రి టికెట్లు బుక్ చేయరా అని చెప్పడంతో అలాగే చేసి మహిత, కమలను హాస్పిటల్‌లో పెట్టి నైట్ బస్ టైంకి త్రిపద, శ్యామల, శర్మగారిని క్యాబ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. మహిత తిరుపతికి ముందే చెప్పి పంపించింది. వాళ్ళేమైనా మితిమీరి మాట్లాడితే నువ్వు కూడా సైలెంట్‌గా ఉండకక్క. వాళ్ళన్నీ మాటలు అస్సలు పడకు. ఇక్కడ నాన్న మీదేమో కానీ నీ మీదనే నాకు భయం వేస్తోంది. ఆ ఇద్దరు అన్నా చెల్లెలు నిన్ను తింటారు అని అంటూ మహిత చెప్తుంటే, తప్పు చేయకపోయినా చేసినట్లు అందరి ముందు నిలబడ్డాను. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కూడా నేను పడాలి కదా అని చెప్పి సైలెంట్‌గా వెళ్ళిపోవడంతో మహిత కూడా అసహనంగా మిగిలింది. బస్ రాగానే ముగ్గురిని ఎక్కించి జాగ్రత్తలు చెప్పి వాటర్ బాటిల్ తినడానికి తినేటివి తీయించి ఎక్కించాడు ప్రమోద్. ఇప్పుడున్నది ముగ్గురే కాబట్టి తీసుకున్న రూమ్ సరిపోవడంతో 3 రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేని ప్రమోద్ త్వరగా నిద్రపోతే అత్తాకోడలిద్దరూ మేల్కొనున్నారు. నిద్ర రాక అక్కడే కూర్చొని మాట్లాడితే ప్రమోద్‌కి డిస్టర్బెన్స్‌గా ఉంటుందేమో అని బయటకొచ్చి శాస్త్రి గారి రూమ్ ముందు కూర్చున్నారు. మహిత, ఇప్పుడు నిజం చెప్పవే, అసలు అక్క గురించి మీకెలా తెలుసు? ఎక్కడున్నారు? ఎలా చనిపోయిందంటూ కమల కదిలించేసరికి, నాకే కాదు ప్రమోద్ బావకి, త్రిపదకి కూడా తెలుసు. నాన్నగారు బాధపడుతున్నారని త్రిపుని పెద్దత్తయ్య గురించి వెతికింది చిన్న అత్త. అందులో తెలిసి నిజమే అత్తయ్య చనిపోయారని. కానీ ఆవిడకొక కొడుకున్నాడు. ప్రమోద్ బావ కంటే చిన్నవాడు అని మహిత చెప్పేసరికి, ఒకసారి వాళ్ళది ఈ ఊరే అయితే నన్ను తీసుకెళ్ళవే, కనీసం వాడినైనా చూస్తాను అని కమల అనేసరికి, వాళ్ళెక్కడుంటారో నాకు తెలియదు కానీ ఊరైతే మాత్రం హైదరాబాద్ అని చెప్పింది మహిత. అవునా? అయితే ప్రమోద్‌కి కూడా తెలుసా? కనీసం నా అక్కని చూసుకోలేకపోయినా తన కొడుకునన్నా చూసుకుంటానని కమల అనేసరికి, ఏమో రేపు బావకొక మాట చెప్పి తర్వాత చూద్దాంలే అనేసరికి, వాడిని నేను ఒప్పిస్తానని చెప్పింది మహిత. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఎవరూ లేని సెన్స్ తెలిసిందేమో ప్రమోద్ కూడా బయటకొచ్చేయడంతో ఈ మాటల్లో మునిగి ఉన్న అత్తాకోడళ్ళని చూసి రూమ్‌లో నుంచే వాళ్ళ మాటలన్నీ విని, అమ్మను ఒకసారి బృందావనంకి తీసుకెళ్తే పెదనాన్న చెప్పారు కదా! ఆయనకి అమ్మ కూడా తెలుసని, కనీసం ఇలా అయినా కొంచెం బాధ తగ్గుతుందని అనుకోని అదే డిసైడ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు ప్రమోద్. మరుసటి రోజుకి ఆయన పరిస్థితి ఇంకొంచెం మెరుగుపడేసరికి శాస్త్రి గారిని ఐసీయూ నుంచి నార్మల్ రూమ్‌కి షిఫ్ట్ చేస్తామని చెప్పారు డాక్టర్. కానీ ప్రమోద్ ఆయన దగ్గరికి వెళ్లి, డాక్టర్, మేము ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగితే, వెళ్ళొచ్చు కానీ ఆయనకి రోజుకొకసారి అయినా చెకప్ అవసరం. మీది చాలా దూరం ఊరన్నారు కదా! వెళ్తే వచ్చే ఆప్షన్ కూడా లేదని డాక్టర్ చెప్పడంతో, లేదు సార్,
ఇదే ఊర్లో తెలిసిన వాళ్ళున్నారు. హాస్పిటల్‌లో ఎన్ని రోజులు అంటే కుదరలేదు కదా! అందుకే వాళ్ళ ఇంట్లో ఉంటాము. డైలీ వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉంటామని. ప్రమోద్ డాక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాక, సారీ మావయ్య మీకు తెలియకుండానే తీసుకువెళ్తున్నానని చెప్పి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ తీసుకొని మేనేజర్‌కి తన తరపున 3 రోజులు లీవ్ అప్లై చేసి ప్రకాష్ గారికి కాల్ చేశాడు ప్రమోద్. ఎలా ఉన్నావు బాబు అని శాస్త్రి గారి గురించి తెలిసినా కూడా తనకు తెలియనట్టు ఉండాలి కాబట్టి ఫార్మాలిటీకి అడిగారు ప్రకాష్ గారు. బానే ఉన్నాను పెదనాన్న. ఈరోజు ఇంట్లో ఉన్నారా? లేదంటే ఏదైనా పని మీద బయటికి వెళ్లారా? అని అడగటంతో లేదు బాబు మీటింగ్స్ ఏం లేవు కదా! మాక్సిమం క్రిష్ బెంగుళూరులోనే కంప్లీట్ చేసుకొనొస్తాడని చెప్పడంతో అవునా! ఈరోజు మధ్యాహ్నం మీకొక సర్ప్రైజ్ ఉందని చెప్పి కాల్ కట్ చేశాడు. ప్రకాష్ గారు మాత్రం ఆలోచనలో పడ్డారు. ఏమై ఉంటుందా సర్ప్రైజ్? అందరినీ మా ఇంటికి తీసుకొస్తాడా ప్రమోద్? కానీ ఎలా వాళ్ళు ఒప్పుకుంటారా అని రకరకాలుగా ఆలోచిస్తూ హరితతో అదే విషయాన్ని చెప్పారు ప్రకాష్ గారు. చాలా సంతోషమండి. అక్క ఇంటి వాళ్ళంటే నాకు కూడా అయిన వాళ్ళే కదండీ! నేను చూసుకుంటానని బృంద సాయం తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది హరిత. ఏంటా సర్ప్రైజ్ అని ప్రతి నిమిషానికి గడియారం వైపు చూస్తున్న ప్రకాష్ గారిని చూసి నవ్వుకుంది హరిత. ఇక్కడ ప్రమోదేమో డిశ్చార్జ్‌ని కంప్లీట్ చేశాక మామయ్య మనం ఇప్పుడు ఒక చోటికి వెళ్ళబోతున్నాం అని చెప్పి క్యాబ్‌ని బుక్ చేశాడు ప్రమోద్ బృందావనంకి. మహిత ఏమో ఒక పక్క కంగారుగా ఉంది. బావా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావని తెలిసిన వాళ్ళ ఇంటికా? లేదా ఫ్లాట్‌కా అని అంటూ అడుగుతూ ఉంటే అబ్బా! వచ్చాక నువ్వే చూద్దువు గానిలే అంత తొందర ఎందుకే నీకు? అని అన్నాడు ప్రమోద్. నాకన్నా చెప్పరా? ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు? ఇంకాసేపు ఉంటే మీ నాన్న, అత్తయ్య కూడా ఫోన్ చేస్తారు. వాళ్ళకి ఏమని చెప్పాలి? అని అంటూ కమల కూడా గాబరా పడిపోతూ ఉంటే కొంచెం కొంచెం అర్థమైన శాస్త్రి గారు మాత్రం మౌనంగా వెనక్కి తల వాల్చుకొని అలాగే కూర్చున్నారు. హాస్పిటల్ నుంచి ఆ ట్రాఫిక్‌లో ఈదుకుంటూ దాదాపు ఒక గంట తర్వాత బృందావనం ముందు క్యాబ్ ఆగింది. బావా ఒకసారి బయటకు చూడు అని అంటూ ఆశ్చర్యంగా మహిత అంటూ ఉంటే మావయ్య మీరు కూడా దిగండి అని అన్నాడు ప్రమోద్. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చావో నాకు బాగా అర్థమయ్యింది ప్రమోద్. కానీ నా చెల్లెలు లేని ఆ ఇంట్లోకి నేను రాను, అడుగు పెట్టలేను అని అంటూ శాస్త్రి గారు క్యాబ్‌లోనే ఉండిపోయారు. అలాగే 24 గంటలు గడిచిపోయింది. క్రిష్‌ని పట్టించుకునే వాళ్ళే ఎవరూ లేరు. ఎక్కడో కొనఊపిరితో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అతను. ఒక సర్జరీ కంప్లీట్ చేసుకొని వచ్చిన డాక్టర్ అటువైపు నుంచి వెళ్తుండగా బాడీ మొత్తం బ్యాండేజ్‌తో నిండిపోయిన క్రిష్‌ని చూసి నర్స్‌ని పిలిచాడు. ఎవరితనని? సార్ తెలీదు. నిన్న యాక్సిడెంట్ అయింది. బ్రతుకుతాడన్న గ్యారంటీ కూడా లేదు. కానీ అతని కోసం ఎవరూ రాలేదు. అందుకే ష్యూరిటీ సైన్ లేక డాక్టర్ ట్రీట్మెంట్ చేయకుండా ఇక్కడే వదిలిపెట్టేశారని నర్స్ చెప్పడంతో వాట్ ద నాన్‌సెన్స్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అంటూ ఆ డాక్టర్‌ని ఇటు పిలువని చెప్పగానే నర్స్ భయంతో నిన్న క్రిష్‌ని చూసిన డాక్టర్‌ని పిలుచుకుని వచ్చేసరికి డాక్టర్ ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇది మాత్రం మినిమమ్ సిటిజన్ పట్ల రెస్పాన్సిబిలిటీ లేదా మీకు? అతన్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఎవరైనా కార్, ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా! దాన్ని బట్టైనా సరే చెక్ చేసుకొని అవసరం లేదా హౌ ఫూలిష్ యు ఆర్! అంటే మీరు పని చేయకూడదు కానీ గవర్నమెంట్ సాలరీ మాత్రం మీకు ఇవ్వాలి. లేదా వాళ్ళ ష్యూరిటీ కోసం ఎవరైనా సైన్ ఇచ్చి వాళ్ళతో ఒక హాఫ్ అమౌంట్ వరకు లాగించుకొని అప్పుడు మాత్రమే మీరు తనకి ట్రీట్మెంట్ చేస్తారా? అందులోనూ ఒక మనిషి ప్రాణాలు పోతే అతని ఊపిరి అతని నుండి దూరం అయ్యేంత వరకు కూడా మీరు చేయగలిగే అంత సహాయం మీరు చెయ్యాలి. అంతేకానీ ఎవరూ లేరు అని అనేసి బ్యాండేజెస్ వేసేసి అలా పక్కన పడుకోబెట్టేస్తారా? అని అంటూ సీనియర్ డాక్టర్ బాగా వార్నింగ్ ఇవ్వడంతో సారీ సార్ మిస్టేక్ అయిపోయిందని చెప్పి నర్స్‌ని చూసి నిన్న తీసేసిన అతని షార్ట్ ఎక్కడుందో చూడు అని అందులో ఏమైనా కార్డ్స్ అవి ఉంటాయేమోనని చెప్పేసరికి వేస్టేజ్ రూమ్ దగ్గరికి పరిగెత్తిన నర్స్ ఆ షర్ట్ మొత్తం వెతికి కొన్ని దొరికినవి తీసుకుంది. అవి వచ్చి డాక్టర్‌కిచ్చింది. సీ ఇది నిన్న చేసి ఉంటే ఈ 24 అవర్స్ అతను అలా పడుండేవాడే కాదేమో కదా! అని చెప్పి సీనియర్ డాక్టర్ ఆ కార్డ్స్ అన్నీ చెక్ చేశాడు. అందులో ఎక్కడా కూడా క్రిష్ సన్ ఆఫ్ ప్రకాష్ మహదేవ్ అని లేదు కానీ అతని అడ్రస్ మాత్రం బృందావనం అని ఉండటంతో హైదరాబాద్‌లో ఉన్న చాలా మందికి ప్రకాష్ గారు తెలుసు. ఆయన అడ్రస్ కొంతమంది మేజర్ పీపుల్‌కి తెలుసు. అందుకే చిన్న డౌట్‌తో అడ్రస్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసిన డాక్టర్‌కి ఇతను బృందావనంకి సంబంధించిన పర్సన్ లేదా ప్రకాష్ గారి అబ్బాయేమో అని అనుకుని క్షణం ఆలస్యం కూడా చేయకుండా ప్రకాష్ గారికి కాల్ చేస్తామని అనుకున్నారు. కానీ ఆయన దగ్గర డైరెక్ట్ నెంబర్ దొరకదు. మేనేజర్ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి కాబట్టి కేఎం చైన్స్‌లో ఉన్న ఒక హాస్పిటల్‌లో తనకు తెలిసిన కొలీగ్స్ ద్వారా ప్రకాష్ గారిని కాంటాక్ట్ అయ్యారు.
దీనికి పట్టిన సమయం 2 గంటల పైనే. హలో! ఎవరు? అంటూ ప్రకాష్ గారు అటువైపు నుంచి గంభీరంగా మాట్లాడటంతో వినయంగా ముందు తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నారా? నాతో ఈయనకి ఏంటి పని? అని అనుకుంటూ చెప్పండి డాక్టర్ అని ప్రకాష్ గారు అనగానే, మీ అబ్బాయి ఇంట్లోనే ఉన్నారా? అని అడిగాడు డాక్టర్. మా అబ్బాయితో మీకేంటి పని? కానీ ఏదో ముఖ్యమైన అవసరమే అయ్యుంటుందేమో. క్రిష్ హైదరాబాద్‌లో లేడు డాక్టర్. మీటింగ్స్ పని మీద బెంగుళూరుకి వెళ్ళాడని ప్రకాష్ గారు చెప్పడంతో, సార్ మీరేమీ అనుకోకపోతే ఒకసారి ఈ అడ్రస్‌కొస్తారా? ఒక అబ్బాయికి నిన్న యాక్సిడెంట్ జరిగి ఇక్కడ అడ్మిట్ చేశారు. అతని దగ్గర వెతగ్గా కార్డ్స్‌లో మీ ఇంటి అడ్రస్ అని ఉంది అని డాక్టర్ చెప్పేసరికి నిజం కాకూడదు అన్న భయంతోనే ఇప్పుడే బయలుదేరుతున్నాను డాక్టర్ అని చెప్పారు ప్రకాష్ గారు. గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రి గారికి ఆపరేషన్ జరగబోయే రోజే ఈ విషయం జరుగుతోంది. అది మీరు గమనించాలి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. కథ కొనసాగుతుంది. మరిప్పుడు ప్రకాష్ గారు అక్కడికి వెళ్ళి క్రిష్‌ని గుర్తుపడతారా? మరి బృందావనంకి శాస్త్రి గారు వస్తారా? త్రిపద, క్రిష్‌ల లవ్ స్టోరీ ఏ మలుపు తిరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.